అరే మొదటి పాట పాడదాము, ఫస్ట్ సాంగ్ పాడదాం. నిలబడండి, యాక్షన్ సాంగ్. నిలబడండి. సీనియర్స్ ఏమో చూసి పాడండి, అందరు పాడాలి. సరే నిలబడినమ్మా అందరూ. స్టాండ్ స్టాండ్. కేజీ పిల్లలు త్వరగా మంచినీళ్ళు తాగి లోపల రండి త్వరగా. టీచర్స్ కొంచెం తొందరగా తీసుకురండి, రోడ్డు మీద ఎవరిని ఉంచొద్దు. ఓకే. యేసయ్యకెవ్వరు సాటి లేరు లేరు, యేసయ్యకెవ్వరు పోటి రారు రారు, యేసయ్యకెవ్వరు మేటి లేరు లేరు, సాటి పోటి మేటి లేని దేవుడు యేసయ్య ఒక్కడే. సాటి పోటి మేటి లేని దేవుడు యేసయ్య ఒక్కడే. సృష్టిని కలిగించెనుగా, అది మనకై చేయబడెనుగా. కలకలలాడే కన్నులకింపగు సృష్టిని కలిగించెనుగా, అది మనకై చేయబడెనుగా. కీర్తించుదాం దేవుని మహిమను చాటించుదాం, స్తుతించుదాం, కీర్తించుదాం దేవుని మహిమను చాటించుదాం. దేవుని క్రియలను ధ్యానించుదాం, దేవుని క్రియలను ధ్యానించుదాం. యేసయ్యకెవ్వరు సాటి లేరు లేరు, యేసయ్యకెవ్వరు పోటి రారు రారు, యేసయ్యకెవ్వరు మేటి లేరు లేరు, సాటి పోటి మేటి లేని దేవుడు యేసయ్య ఒక్కడే. సాటి పోటి మేటి లేని దేవుడు యేసయ్య ఒక్కడే. అందరు కూర్చోండి, కూర్చోవాలి. ఇది సౌండ్ పెడితే బాగుంది. రే రే, నేను కనబడుతున్నాను అందరికీ. కనబడతలేదా? కొంచెం వెనకాల. సరే రే, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఏంట్రా విబిఎస్ అంటే అర్థం ఏంట్రా? విరామ బైబిలు పాఠశాల. ఎన్నో రోజు ఇది? ఇది థర్డ్ డే. మూడో రోజు థర్డ్ డేరా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? అంతతో అది వెరీ గుడ్, బాగా చెప్పాడు రాడు ఏనోసి గారు. రైట్. జూనియర్స్ నుంచి మొదలెడదామా, సీనియర్స్ నుంచి మొదలెడదామా, కేజీ నుంచి మొదలెడదామా? ఆడే చెప్పాడు కాబట్టి మొదట ఎన్ని చెప్తారా? ఈరోజు చెప్పు చాలు. 5 వద్దు, టైం అవుతుంది మనకి. సాయంకాలం చెప్పుది. చెప్పు ఈరోజుది. అరిసేటప్పుడు గట్టిగా అరిచావు, గడిగా చెప్పు.
ఓకే రైట్. అమ్మ సీనియర్స్ ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. నువ్వు చెప్పురా, ఈరోజు వాక్యం చెప్పు. లేదా వద్దులే, నిన్న సాయంకాలం చెప్పారు కదా, పెద్ద గురువు గారు చెప్పారా? కింద కూర్చుని చెప్పమని చెప్పాలి, పైకి లేట్ అయిపోతుంది నాకు అక్కడ. లేకు నిన్న ఇదేంటి మళ్ళీ మొత్తం చెప్పాయి. రైట్, కూర్చో. థ్యాంక్ యూ. జూనియర్స్ ఎవర్రా? బ్రదర్స్ ఎవరున్నారు ఇక్కడ? జూనియర్స్ ఎంతమంది రా? స్వామి గారు చెప్తాడు. చెప్పరా, నిన్న సాయంకాలం ఈ రోజు రెండు కలిపి చెప్పు. ఇప్పుడుది ఒరే అందించుకోండి రా. ఏడే మీ బ్రదర్ ఏంట్రా? రైట్, గుడ్, థ్యాంక్ యూ. ఇంకా జూనియర్ ఒకళ్ళు చెప్పండి, సిస్టర్స్ ఒకళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పరా, కళ్ళద్దాలమ్మాయి. ఈ కళ్ళద్దాలమ్మాయి నువ్వు కాదులే, ఆ పక్క చెప్పు తొందరగా. ఈరోజు చెప్పు, గట్టిగా చెప్పు, నాకు వినపడుతుంది సరిగ్గా. రెండుసార్లు ఉందా జీవహారం అని? సర్లే, సరే నువ్వు కూర్చో, నువ్వు చెప్పమ్మా, లేట్ అయిపోతుంది. ఎవడో తప్పిగా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. రే నన్ను చూడాలి మీరు అందరూ. అయిపోయింది, తర్వాత చెప్పిగానే. ఇప్పుడు నన్ను చూడాలి. ఇప్పుడు ఎన్ని పాఠాలు అయ్యారా? రై, మీ అందరికి ముందు చెప్తున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తే ఇంకా వెళ్ళిపోద్ది ముందుకి. విన్నారా? నన్నే చూడాలి. చేతులు కట్టుకోండి. ఎవడ మాట్లాడితే ఆడు స్టోరీ చెప్తాడు వచ్చి. ఒరే ఏం వచ్చి నువ్వే నాకు కనబట్టలేదు, కొంచెం వెనక్కెళ్ళు. ఆడేటి మీ తమ్ముడు ఎక్కడవా? వెరీ గుడ్. ఒరే స్వామి, మీ తమ్ముడు ఏడరా? రాలేదా? వచ్చాడా? ఏడి అక్కడ ఉన్నాడు, ఇంక రాలేదా? మంచిగా అవుతున్నాడా? వెరీ గుడ్. నాకు చాలామంది, కొంతమంది అంటే చాలా ఇష్టం, అందుకని పేర్లు చెప్తాను. రైట్, ఇప్పుడు ఎన్నో లెసన్ రా? సౌండ్ నేను ఎక్కడ ఎట్టుకుంటాను, అక్కడ పెట్టాలి. సౌండ్ పెట్టండి రా. ఎవరున్నారు ఇక్కడ? స్ట్రైట్ పెడితే ఇది కనపడదు వాళ్ళకి, ఇవన్నీ చూపించాలి కదా, లేదా అరిచేస్తాను. వై ఓకే. ఎవరి గురించి నేర్చుకున్నాం? ఏరా? ఓకే. నిన్న మధ్యాహ్నం ఎక్కడి వరకు విన్నాం? ఎక్కడి వరకు విన్నావురా మధ్యాహ్నం? ఏరా? ఫెయిల్ అయిపోయింది కదా? ఓకే. ఒరే వినాలి, నన్ను చూడండి. ఈ కనబడుతుంది అందరికీ? కనబడతలేదా? వెనకాల కనబడుతుందా? ఏం పేరు? ఫ్యానీ క్రాస్బీ. సరే, ఈ ఫ్యానీ క్రాస్బీ నిన్న అన్న స్టోరీలో ఆమె ఫెయిల్ అయింది కదా? ఫెయిల్ అయిందా? ఎస్ ఎస్, సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ ఫ్యానీ క్రాస్బీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యింది. ఇన్స్టిట్యూట్లో ఏం చేసింది? జాయిన్ అయ్యింది. ఆ జాయిన్ అయినటువంటి సమయంలో
ఆ యొక్క దినాల్లో కలరా వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి? కలరా వ్యాధి వచ్చింది. ఒక 3 సంవత్సరాల క్రితము మన దేశంలో ఒక వ్యాధి వచ్చింది. ఏ వ్యాధిరా? ఏంటి గడి చెప్పాలరా? కరోనా వ్యాధి వచ్చింది. కాబట్టి ఆ దినాల్లో ఈ యొక్క వ్యాధి ఏమవుతుందంటే ప్రబలుతా వచ్చింది. ప్రబలుతా వస్తే చాలామంది పిల్లలు ఆ కాలేజీలో, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి ఆ కాలేజీలో ఉన్న పిల్లలు, తర్వాత స్కూల్లో ఉన్న పిల్లలు చాలామంది అనారోగ్యం పాలైపోయారు. అనారోగ్యం ఏంటి? పాలైపోయారు. మరి ఈమె కళ్ళున్నాయా, కళ్ళు లేవా? చెప్పండి రా. కళ్ళు లేవు కదా. అయితే కళ్ళు లేనప్పటికీ కూడా ఆమె ఏం చేయడం మొదలెట్టింది? చదువుకుంటుందా? ఆమె ఎవరు? ఆమెకి ఏమొచ్చు? కవితలు రాసే కవిత్రి. ఎవరండి? కవిత్రి. కాబట్టి ఈమెకు కవిత్రి చదువుకోలేదా? చదువుకుందా. కానీ దేవుడిచ్చిన వరం కదా. ఈమె ఈ యొక్క ఫ్యానీ క్రాస్బీ హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది. చదువుకుంటూ ఎవరైతే రోగులుగా ఉన్నారో ఆ రోగులకి ఆమె ఏం చేస్తూ వచ్చేదంటే కొంచెము సహాయం చేస్తూ వచ్చేది. ఒక దినాన్న ఈ ఫ్యానీ క్రాస్బీ నడుచుకుంటూ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంది. రేయ్ నన్ను చూడండి రా, పైకి చూడండి బ్రదర్స్, పైకి చూడండి. సిస్టర్స్ బాగా చదువుతున్నారు. అందుకే మన చంద్రబాబు నాయుడు గారు అందరికి ఫ్రీ ఇచ్చారు, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి. ఈ మగవాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. మీరు చూడాలి. పై ఏం చెప్పాను రా? చెప్పరా, అది చెప్పి ఏం చెప్పాను? అది వింటే బాగుంటుంది, వినాలండి. ఈ ఫ్యానీ క్రాస్బీ ఈమె ఆ హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్తుంది. ఇన్స్టిట్యూట్కి వెళుతున్న సమయంలో సూపరింటెండెంట్ గారు కలిశారు. ఎక్కడున్నారు సూపరింటెండెంట్ గారు? ఎక్కడున్నారు? ఒరే ఎద్దులా గుర్రం ఎలాగెళ్తుందిరా? ఎలాగెళ్తుంది? టక్ 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 వెళ్తుంటుంది కదా. వెళ్తుందా లేదా? వెళ్తుందా? ఎలాగెళ్తుందా? కాబట్టి వెళుతూ ఉంటే ఈ ఫ్యానీ క్రాస్బీ అని అడిగింది, అయ్యా మేము ఇక్కడ ఉండొచ్చా అని అడిగింది. ఇక్కడికి ఏం చేయొచ్చు? ఉండొచ్చా? పరిస్థితి బాగుందా అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, పరిస్థితి ఏం బాగోలేదు, చాలా కష్టంగా ఉంది. ఈ కలరా వ్యాధి వల్ల అనేక మంది ఏమన్నారు, ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయినా నువ్వు కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్న. అప్పుడు ఈమె దేవుని ఎరగనప్పటికీ కూడా ఏం చెప్పిందంటే, దేవుడు చూసుకుంటాడులే సార్ అంది అని చెప్పి ఆమె ఏం చేసిందంటే కాలేజీకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆలోచించడం మొదలెట్టింది. ఈ ఫ్యానీ క్రాస్బీకి అమ్మమ్మ ఉందా లేదా? ఈ అమ్మమ్మ చెప్పిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 31:6 ఒక్కరు చదవండిరా త్వరగా. ద్వితీయోపదేశకాండము 31:6 ఎవరన్నా లేచి చదవాలండి. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా. జయరాజు ఆ దగ్గర లాక్కమ్మ, కూర్చోమ్మ, థ్యాంక్ యూ. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యెహోవాయే. ఈ మాట వాళ్ళ అమ్మమ్మ నేర్పింది. ఎవరికి నేర్పింది? ఎవరికి అమ్మా? అరే ఎవరికి నేర్పిందా? ఈ వాక్యం నేర్పింది. నేర్పిన తర్వాత ఈమె వాళ్ళ అమ్మమ్మ చనిపోయే ముందు అడిగిందంట, అమ్మ ఫ్యానీ క్రాస్బీ, నేను పరలోకం వెళ్ళిపోతాను, అక్కడ నువ్వు నన్ను కలుసుకుంటావా అని అడిగిందంట. ఎక్కడికి వెళ్తుందండి? ఒరే చెప్పండి రా, ఎక్కడికి వెళ్తుంది? అక్కడ నన్ను కలుసుకుంటావా అని అడిగింది. అడిగితే ఆమె మౌనం వహించింది. ఎందుకంటే దేవుడు తెలియదు కదా ఆమెకి. దేవుడు తెలుసా లేదా? దేవుని హృదయంలో ఆమె రక్షించబడినప్పటికీ రక్షణ పొందలేదు. కాబట్టి ఆమె
అలాగున ఆలోచిస్తూ నేను క్రైస్తవురాలనే కానీ నా హృదయం దేవునికి దూరంగా ఉంది, నా ప్రార్థన దేవుడు వింటాడో లేదో, నేను పైకి మాత్రము క్రైస్తవురాలుగా జీవిస్తున్నాను కానీ నేను దేవుణ్ణి ఒక చేత్తో పట్టుకుంటున్నాను, ఒక చేత్తో ఏం చేస్తున్నాను, వదిలేస్తున్నాను అనుకుని నిద్రపోయింది. అయితే ఆ హాస్పిటల్లో మాత్రం ఆమె ఈ రోగుల్ని ఏం చేస్తుంది, రోగులకి ఏం చేస్తుంది చూడండి, మందులు ఇస్తుంది కదా. చూడండి రా అమ్మ, కళ్ళద్దల్ల అమ్మాయి చూడరా, కింద చూడమంటలా పైకి చెడు. అయితే ఆమె కష్టపడి పగలంతా మందులు చుట్టి ఇచ్చేదంట, కానీ హృదయంలో మాత్రం నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అక్కడ ఈ కలరా వ్యాధి ఇంగ్లాండ్లో ప్రబలమయ్యి 70,000 మంది చచ్చిపోయారంట. యుఎస్ అమెరికాలో 3,000 మంది చచ్చిపోయారంట. వారానికి 700 800 అలాగ చనిపోతూ ఉన్నారంట. చనిపోతూ ఉంటే ఈమెకు మాత్రము భయమేస్తూ ఉండేది. ఒక రోజున ఈ యొక్క ఆమె మరలా ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉంటే సూపరింటెండెంట్ గారు అన్నారంట, అమ్మా నువ్వు మంచిగా చదువుకున్న అమ్మాయి, నువ్వు ఇక్కడికి రావద్దు, నీకు కూడా వ్యాధి వస్తుంది, చూడు నీకు కూడా వ్యాధి వస్తుంది, నిన్ను కూడా మేము పోగొట్టుకోలేము, కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అన్నారంట. సరే ఆమె ఏం చేసింది, వాళ్ళ మాటకు లోబడి ఇంటికి ఏమైంది, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళింది కానీ ఏం గుర్తొస్తుంది, ఆ శవాలు, ఆ ఏడుపులు, ఆ కేకలు, ఆ వ్యాధి, ఈ భయంకరమైనవి ఏం చేస్తున్నాయంట, చెవులో వినబడుతున్నాయి. కాబట్టి ఆవిడకి ఏం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. చూడు మనం ఎవరన్నా మన కళ్ళ ముందు ఎవరు చచ్చిపోయారు అనుకోండి, వెంటనే మనం మర్చిపోతామా? చూడండి అంత భయంకరంగా ఆమె అలాగా ఆలోచిస్తూ ఉండేది. ఏంటి నా బాధ ఎవరు తీరుస్తారు, నా భయం ఎవరు తీరుస్తారు అని. చివరికి ఆమె మరలా తిరిగి కాలేజీకి వచ్చింది. మరలా ఎక్కడికి వచ్చింది, కాలేజీ. అంటే కలరా వ్యాధి తగ్గిపోయింది, మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబడ్డాయి, మరలా కాలేజీకి వచ్చినప్పుడు వచ్చింది కానీ మరలా ఆ పిల్లలే కనబడుతున్నారు, మరలా ఆ శవాలే కనబడుతున్నాయి, ఆ ఏడుపే వినబడుతుంది. ఏడుపున్నప్పుడు సంతోషం లేదు, నెమ్మది లేదు, కానీ ఆమెకి దిగులుగా ఉంది. అప్పుడు ఒక ఆయన, ఈయన పేరు మిస్టర్ కెంప్. ఎవరండి? కెంపు కాదురా, కెంపు, కాకే. చెప్పండి ఎవరు అక్కయ్యలు, చెప్పండి రా. మిస్టర్ కెంప్. ఈయన మారు మనసు పొందిన వ్యక్తి. ఈయన ఎవరు? మారు మనసు పొందిన వ్యక్తి. ఈమెను గమనించాడు, ఏమిటి దిగులుగా ఉంది, ఈమె బాధగా ఉంది అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడంటే, అమ్మా ఫానీ, ఇక్కడ పక్కనే ఈ టెబర్నాకల్ అని వారు ఏం చేస్తున్నారంటే కూడికలు పెడుతున్నారు, ఉద్యోగ కూడికలు. నువ్వు అక్కడికి వస్తే నీకున్న చింత పోద్ది, నీకన్నా ఉన్నటువంటి ఆ యొక్క బాధ పోద్ది అని చెప్పారు. చెప్తే ఆమె ఏమందంటే, సార్ ఇప్పుడు రాలేనండి, తర్వాత వస్తానండి అని చెప్పింది. సరే, మీకు మీరుగా వచ్చిన వాళ్ళు ఎంతమంది వీబీఎస్కి, లేకపోతే స్నేహితులు తీసుకొచ్చిన వాళ్ళు ఎంత? ముందుకు చెప్పండి. మీకుగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడికి? రైట్, ఖర్చు అదే స్నేహితుల ద్వారా, తర్వాత అమ్మ నాన్న ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతమందిరా? ఒకటే ఉన్నారా? రైట్, కూర్చోండి. అయితే ఈమె ఇక్కడ, ఈయన పేరు ఎవరు? మిస్టర్ కెంప్. సరే, ఆ రోజున ఉద్యోగ కూడికలకి వెళ్ళలేదు. ఆ రాత్రి ఆమె ఏం చేసింది, ఈ పానీ క్రాస్బీ ఏం చేసింది, నిద్రపోయింది. ఈ నిద్రపోతే ఈ కెంపు గారు కూడా చనిపోయినట్టు కళ వచ్చింది ఆమెకి. ఎవరండి? మిస్టర్ కెంపు కూడా చనిపోయినట్టు కళ వచ్చి, ఆ కళ్ళలో ఈ క్రాస్బీ పక్కన నిలబడి ఆయన కూడా అదే ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న అంటే, నువ్వు నన్ను పరలోకంలో కలుసుకుంటావా? ఎవరో వేసే ప్రశ్న. ఇప్పుడు ముందు ఎవరు వేశారు ప్రశ్న? ఎవరమ్మ? మీ అమ్మమ్మ? వాళ్ళ అమ్మమ్మ. ఎవరమ్మమ్మ? ఇది ఫ్యానీ క్రాస్బీ వాళ్ళ అమ్మమ్మ ముందు ప్రశ్న వేసింది, నువ్వు నన్ను కలుసుకుంటావా? మరి ఇప్పుడు ఎవరు వేశారు ఇంకో ప్రశ్న?
రే సిస్టర్స్ చెప్పండి, బ్రదర్స్ మళ్ళీ చెప్తున్నారు. మిస్టర్ కెమ్. ఈయన ఈయన అయితే ఆవిడ ఏమంటే అసంకల్పితంగా చెప్పింది, దేవుడు సహాయం చేస్తే నేనేం చేస్తాను, కలుసుకుంటాను. ఎక్కడండి, దేవుడు సహాయం చేస్తే నేను కలుసుకుంటానని చెప్పింది. చెప్పిన తర్వాత అంటుంది కానీ వెంటనే మెలకువ వచ్చేసింది కానీ ఇవే గురువులు ఇప్పుడు ఏమంటున్నాయి అంటే, నువ్వు పరలోకంలో కలుసుకుంటావా, నువ్వు పరలోకం కలుసుకుంటావా. ఇప్పుడు ఏనోసి గారు ఉన్నాడు. మీ నానమ్మ నాన్న పేరు ఏం పేరు, మంచి పేరేంటి, నానమ్మ సుజాత్ కదా, అరే మీ నానమ్మ కదా. మీ నాన్న వాళ్ళ అమ్మ అవుతుంది తాతమ్మ, మీ తాతమ్మ మాకు తెలుసు. ఆమె మారు మనసు పొందింది కదా. ఆవిడ ఎక్కడుంది, కింద ఉందా పైన ఉందిరా, ఇంకా ఉందా? సరే, ఒకరు ఎవరైనా మన అమ్మమ్మలో తాతలో చనిపోయారు అనుకోండి, చనిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు, దేవుని ఎరిగిన వాళ్ళు పైన ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ప్రశ్న చేశారు. ఏం ప్రశ్న చేశారు, ఒరే నాయన నన్ను కలుసుకుంటావా? ఆంధ్రప్రసాద్ గారు ఉన్నారా, తెలుసు కదా ఆంధ్రప్రసాద్ గారు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రసాద్ గారు పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏనోషుని అడుగుతున్నాడు, ఏమని, ఒరే ఏనోషు నన్ను కలుసుకుంటావా అని అడిగితే ఏం చెప్తారా? అరే స్వామి గారు ఎక్కడ ఉన్నాడు, కనబట్టలేదు, జంపు ఇది ఉండవు, చెప్పండి. ఏమ్మా మీరు చెప్పండి రా, నీ పేరు రూతు చెప్పు, కలుసుకుంటావా అని అడిగితే ఏం చెప్తావు? ఆమె దేవుని చిత్తం మీద కలుసుకుంటే దేవుడు సాయం చేత కలుసుకుంటారు అన్నాడు అంటున్నారు. కానీ ఈ రెండు గుర్తొచ్చేస్తున్నాయి. ఓ పక్కనేమో వాళ్ళ అమ్మమ్మ చెప్పిన స్వరం గుర్తొస్తుంది, ఓ పక్కనేమో కెంపు గారు అంటే గుర్తొస్తుంది. ఈవిడికి ఏమీ నిద్ర రావట్లేదు, బాధ వచ్చేస్తుంది, ఈ వేదన వచ్చేస్తుంది. ఏంటి నా పరిస్థితి, నా భారం ఎవరు తీరుస్తారు, నా ఇబ్బంది ఎవరు తీరుస్తారు, నాకు నెమ్మది ఎవరు తీరుస్తారని ఆలోచిస్తుంది. మరలా కెంపు గారు వచ్చారు. మరలా ఏం చేశారు, కెంపు గారు వచ్చారు. వచ్చి అంటే ఒకసారి రానంటే మనం ఏం చేస్తాం, అరే నన్ను అమ్మ చూడండి రా, నాన్న ఇబ్బంది ఇక్కడ కూర్చో ముందుకి, వీళ్ళ మధ్యలో కూర్చో, ఇక్కడ ఈ గ్యాంగ్ దగ్గర కూర్చో. రమ్య బాగా కూర్చుంది కానీ వాళ్ళు పరీక్షించట్లేదు నువ్వు, ఆడ కూర్చో. రైట్, ఇప్పుడు చూడండి, నన్ను చూడండి, ఎక్కడ ఆగండి రా. కెంపు గారు మరలా వచ్చారు. ఎక్కడికి వచ్చారు, అట్లాడరా, మరలా వచ్చి మళ్ళీ ఈ యొక్క కాస్బీతో చెప్తున్నారు, మరలా ఉద్యోగ కూడికలు ఉన్నాయి, మరలా రా అంటే ఈమె ఏం చేసింది, కంపల్సరీగా వెళ్ళింది, తప్పనిసరిగా ఏంటి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని సేవకుడి గారు వాక్యాన్ని అందించారు. వాక్యాన్ని అందించిన తర్వాత వాక్యం శ్రద్ధగా ఉంది. మీకు ఇలాగ వెళ్ళదు రోయ్, ఇక్కడ ఎంతమంది శ్రద్ధగా విన్నారా? శ్రద్ధగా ఎవరున్నారు ఇక్కడ? అరే ఏమో చూద్దామా? కాబట్టి చాలు. కాబట్టి ఎంతో శ్రద్ధగా వాక్యం విన్న తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారు, మనందరం లేచి ఒక పాట పాడుదామన్నారు. ఆ పాట పాడుతున్న ఏ పాట అంటే యేసు ప్రభువారి యొక్క ఆ మరణం గురించి, యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం గురించి, యేసు ప్రభువారు నీ కొరకే చనిపోయాడు, యేసు ప్రభువారు నీ కొరకే రక్తం కార్చాడు, యేసు ప్రభువారి ద్వారా రక్షణ, యేసు ప్రభువారి ద్వారా పాప క్షమాపణ సందర్భంలో పాట. ఆ పాట పాడుతున్నప్పుడు ఆమె గమనించింది, ఓ యేసయ్య ఎవరి కోసం చనిపోయాడు, నా కొరకే చనిపోయాడు. సరే, అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆమె హృదయం తెరవబడి ఓహో అందుకేనా నా పాపం క్షమించబట్టలేదని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి, యేసు ప్రభువా నువ్వు నా కొరకే చనిపోయావు, నా కొరకే నువ్వు పాతిపెట్టబడ్డావు, నా కొరకు తిరిగి లేచావు, కాబట్టి నీ యొక్క రక్తం ద్వారా నా పాపాన్ని కడుగు అని ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అప్పుడు వరకు ఉన్నటువంటి హృదయంలో అసమాధానము, అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ బాధ ఏమైంది, ఉంటుందా ఊడిపోద్దురా, ఏమైపోయింది, పటాపంచలైపోయి గొప్ప సంతోషం రాగానే ఆమె మంచం మీద నుంచి సంతోషం వస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావు సంతోషం వస్తే చెప్పరా?
డ్యాన్స్ చేస్తారా? వెరీ గుడ్, మంచిది. మీరేం చేస్తారా? ఎవరైనా పాస్ అయ్యారా అని పేపర్లో చూడగానే, కంప్యూటర్లో చూడగానే ఏం చేస్తారు? ఒక్కసారి గెంతుతారు. ఈమె ఎప్పుడైతే సంతోషం వచ్చిందో ఆమె హల్లెలూయా అని గెంతిందంట. ఎలా గెంతిందండి? చెప్పండి రా, నాకు చెప్పండి రా మీరు కూడా. హల్లెలూయా వినపట్లేదు నాకు గట్టిగా. హల్లెలూయా అని గెంతగానే ఆగండి రా, హల్లెలూయా అని చెప్పి గెంతేసింది. సంతోషం. ఇప్పుడు ఆమె హృదయంలో ఏమొచ్చేసింది? నెమ్మది వచ్చేసింది, సమాధానం వచ్చేసింది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఫ్యానీ క్రాస్బీ యేసు ప్రభువారిని అంగీకరించినంత వరకు, నాయన అమ్మ మమ్మ చూడమ్మా, నాయన చూడా, అంగీకరించినంత వరకు కూడా ఆమెకేం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని అంగీకరించిందో ఆమెకేమొచ్చిందంటే నెమ్మది వచ్చింది. ఈ నెమ్మది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెకు ఇంకొక ఆయన కలిశాడు. ఆయన ఈ నెమ్మది వచ్చింది. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళింది? మళ్ళా మందిరానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి చెప్పలాగు? మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేశారంట. ఈ రోజున మారుమనసు పొందిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పండి. ఎవరైతే మారుమనసు పొందారో, ఎవరైతే తిరిగి జన్మించారో మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అన్నాడు. సరే అని చెప్పి ఈ ఫ్యానీ క్రాస్బీ సంతోషంగా వచ్చి, అయ్యా యేసు ప్రభు దగ్గర రాకమునుపు నాకు శాంతి లేదు, సమాధానం లేదు, మరణ భయం వచ్చింది, నేను నా బ్రతుకు ఎందుకో అనుకుంటున్నాను, కాబట్టి నాకు సరైనటువంటి ఆరోగ్యం కూడా పోయింది. ఎప్పుడైతే వాక్యం విన్నానో, వాక్యం విని దానికి లోబడ్డానో, నా హృదయం ఎప్పుడు తెరిచానో, యేసయ్యను ఎప్పుడైతే అంగీకరించానో, యేసుక్రీస్తు రక్తంతో ఎప్పుడైతే కడగబడ్డానో, ఆయన ఎప్పుడైతే విశ్వాసం ఉంచానో, అప్పుడు ఏం పోయింది? నా పాపం పోయింది, నాకు సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది అని చెప్పి సంతోషంగా చెప్పిందంట. చెప్పిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అయిందంట ఆవిడ. ఒక్క పావు గంటకి నిరుత్సాహం వచ్చింది. ఏ నిరుత్సాహం? రక్షించబడిన తర్వాత చాలామందికి డౌట్ వస్తుంది. ఏం డౌటు చెప్పండి? ఏం డౌట్ వస్తుంది? నాకు వచ్చింది. నేను మారుమనసు పొందిన తర్వాత నిజంగా మారుమనసు పొందానా అని డౌట్ వచ్చేది. నేను నిజంగా క్రైస్తవునేనా అని డౌట్ వచ్చింది. ఇది ఎవరు తీసుకొచ్చారు? సాతానుడు, శత్రువు తీసుకొచ్చాడు. ఈమె ఆలోచిస్తూ అసలు నేను క్రైస్తవురాలయ్యానా, దేవుడు నా పాపాన్ని క్షమించాడా అంటూ బాధపడుతున్న సమయంలో ఒక స్నేహితురాల దగ్గరికి వెళ్ళి చెప్పింది, అమ్మా నేను నిజంగా క్రైస్తవురాలనేనా అని అడిగేది. విరేజుడు నీ వెనకాల చూస్తలేదు, ఆడు పడుకున్నాడు. ఒరే ముందుకు లాగు, ముందుకు లాగు నారా. అయితే అప్పుడు ఆమె చెప్పింది, అమ్మా యేసుక్రీస్తు మీద ఆధారపడితే యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు చేయబడతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పింది. అప్పుడు నుంచి ఆమె ఏం చేసిందంటే తన జీవితాన్ని ఏం చేసింది? సమర్పించుకుంది. యేసు ప్రభువా మీరు ఏది చెప్తే అది నేను చేస్తా, నీవు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, నీ చిత్తానికి నేను లోబడతానని చెప్పి ఆమె ఏం చేసింది? సమర్పించుకుంది. సమర్పించుకున్న తర్వాత కొన్ని రోజులు సెలవులు వచ్చాయి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చింది. వేసవికాలం అయిపోయింది, మరలా వచ్చింది. వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే మరలా కాలేజీకి వెళ్తుంటే పిల్లలందరూ ఆడుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. ఉంటే ఎక్కడి నుంచో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఎలా ఏడుస్తారు? ఏడిచేటప్పుడు ఏనొచ్చి చెప్పరా ఎలా ఏడుస్తారా? ఏడు చూపించారు. అడిదరిచినట్టు ఉందిరా, ఏడ్చినట్టు లేదు అక్కడ. ఎలా ఏడుతారా? ఒకరు చూపించండి రా. చాలు రైట్. కాబట్టి ఏడుస్తుంటే ఈమె ఏం చేసిందంటే ఈ ఫ్యానీ క్రాస్బీకి డౌట్ వచ్చి తిరుగుతూ ఉంటే ఒక చిన్న పాప ఏమేస్తుంది? చిన్న పాప ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తాం రా? మనం అమ్మ నాన్న కొడితే ఏడుస్తాం, పప్పలు కొనకపోతే ఏడుస్తాం కదా, మనం అనుకుని జరగకపోతే ఏడుస్తాం. ఈ పాప మాత్రం ఏడుస్తుంది. దగ్గరికి వెళ్తే ఈ పాప దగ్గర అడిగిందండి, ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి, ఇక్కడ
అంత కొత్తగా ఉంది, నాకు ఇక్కడ ఉండబుద్ధి వేయట్లేదు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానని ఏడుతుందంట. చాలామంది, నేను కుర్రాడు ఏం చేశాడు, అది ఏడిచి ఇంటికి పోయాడు. చాలామంది కూడా రోయ్ కాబట్టి చాలామంది అలా ఏడుస్తూ ఉంటారు. ఈ పాప కూడా ఏడుస్తుంటే అప్పుడు ఈ ఫ్యాన్ క్రాస్బీ ఏం చేసింది, ఆమెని ఏం చేసింది, ఏం చేసిందిరా, ఏడ్చేవాళ్ళు ఏం చేసింది, ఓదార్స్తుంది. అత్తుకుని ఓదార్చి, అంటే ఇప్పుడు ఆవిడ ఎవరి ప్రేమ కలిగింది, యేసయ్య ప్రేమ కలిగింది. అంటే యేసయ్య ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఇతరులు ఓదారుస్తారు. యేసయ్య ప్రేమ లేకపోతే ఏం చేస్తారు, రేణేషు ఇతరులు ఏడిపిస్తారు, ఇతరులు కొడతారు. నేను అడిగాను, నేను ఇద్దరు అన్నదమ్ములు, ఎరా మీ ఇద్దరు కొట్టుకుంటారా అంటే కొట్టుకుంటామని. ఎవరు గెలుస్తారా అంటే ఈడంటే నేను గెలుస్తాను అన్నాడు, ఆడిని నేను గెలుస్తాను అన్నాడు. చూడండి, కాబట్టి యేసుక్రీస్తు అంగీకరించిన వాళ్ళు ఎవరండి, ఓదారుస్తారు. ఈమె ఓదార్చి ఏం చెప్తుందంటే, అమ్మా నువ్వేం బాధపడకు, నేను కూడా కొత్తగా జాయిన్ అయినప్పుడు నాకు కూడా ఈ సమస్య వచ్చింది, నా కొత్త స్నేహితులు అయ్యారు, కాబట్టి ఇప్పుడు నాకు పాత అయిపోయింది, బోళ్ళు మంది స్నేహితులు అయ్యారండి. అలాగున ఈమె అనేక మందిని ఏం చేసిందండి, ఓదారుస్తుంది. అందరితో స్నేహము ఏం చేసింది, అందరితో స్నేహం చేసింది. ఈ స్నేహం చేస్తూ ఉండగా ఒక రోజున ఒక ఆయన పాటలు పాడుతాడు. ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు. ఆయన పేరు రూట్ గారు. ఏం పేరండి, రూత్ కాదు, రూట్, మిస్టర్ రూట్. ఆయన మంచి పియానో వాయిద్యకారుడు. ఆయనకి పాటలు పాడుతున్నాడు. అప్పుడు ఇవేమేం చేసిందంటే, ఆయన అడిగింది, అయ్యా పాట బాగుందే కానీ దానికి పదజాలం కావాలని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు పదజాలం తెలియదంటే ఈమె చెప్పింది, నేను రాసిస్తాను. కవి కదా, ఈవిడి కవిత్రులు కదా, ఆమె రాసిచ్చిందంట పాట. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ స్నేహితులైపోయి ఈమె పాటలు రాయడము, ఆయనేమో పాటలు పాడడం. అలాగున ఎక్కువ డబ్బులేమో రూట్ గారికి వచ్చాయి, తక్కువ డబ్బులు ఎవరికి వచ్చాయి, అదే మనకైతే ఏం చేస్తాంరా, మీరైతే ఏం చేస్తారు చెప్పండి. ఏరా ఏనోసు గారికి ఏమో వాళ్ళ అమ్మ ఇంత పప్పలో పెట్టి వాళ్ళ తమ్ముడికి ఎంత పెట్టింది అనుకో, అప్పుడు ఉంటుంది వాళ్ళ అమ్మకు ఉంటుంది. ఏరా అంతే కదా, నిజం చెప్పరా, అమ్మో ఒప్పుకుంటావు. కానీ ఈ ఫ్యానీ క్రాస్బీ ఎవరు ఇప్పుడు, ఎవర్రా ఇప్పుడు, యేసయ్య బిడ్డ కాబట్టి సరే పోతే పోనీలే ఆడని ఆడే పోద్ది అనుకుని ఏం చేసింది, ఆమె ఓర్చుకుంటూ వచ్చింది. అయితే ఈ ఫ్యానీ క్రాస్బీ అనే ఆమెను ఇంకొక ఆయనకి పేరు, ఆయన అలెగ్జాండర్, ఆయన పేరు. ఆయన కూడా ఏం పేర్రా, అలెగ్జాండర్. ఆయన కూడా ఎవరు చెప్పండి రా, కూలింగ్ కలర్దలు పెట్టాడా, ఈయన కూడా బ్లైండే, ఈయన కూడా మంచి సంగీత విద్వాంసుడే, ఈయన కూడా చక్కని పాటలు రాసేవాడే, మంచి పియానో వాయిస్తేవాడు. ఈయన కూడా అదే కాలేజీలో మాస్టర్గా జాయిన్ అయ్యాడు. ఈమెను ఎప్పటి నుంచో గమనిస్తూ ఒకరోజు అడిగాడంట. ఏమని అడిగాడు, ఈ గుడ్డాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట. ఏంటి, ఈ గుడ్డాయిని పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు ఈమె ఆయన సాక్ష్యాన్ని, ఆయన కూడా దేవుని బిడ్డ కదా, ఆమె అందంట సరదాకి, ఈ గుడ్డు భార్యగా నువ్వు స్వీకరించడానికి సిద్ధమేనా అని అడిగింది. ఆయన ఏమడిగాడు, ఈ గుడ్డు ఆయన్ని భర్తగా నువ్వు స్వీకరిస్తావా అడిగితే ఆమె ఏమంది, ఈ గుడ్డు ఆయన్ని భార్యగా స్వీకరణ సిద్ధమేనా అని అంటే, అప్పుడు వారిద్దరు దేవుని చిత్తాన్ని కనిపెట్టి ప్రార్థన చేసుకుని వారు ఏం చేశారు, భార్యాభర్తలుగా వారి పెళ్లి చేసుకున్నారు. ఈమె పేరు ఏం పేరు, ఈయన పేరు ఏం పేరు, వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవర్రా చెప్పండి రా అమ్మా, వైఫ్ అండ్ హస్బెండ్లు, భార్యాభర్తలు కదా. వీళ్ళు ఇద్దరు సంతోషంగా గడుపుతున్నారంట, చక్కగా ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు. వీళ్ళు ఇలాగున వెళుతున్న సమయంలో వీళ్ళకి ఈమెకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. బైబిల్ ఏం చెప్పింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలము వచ్చిన తర్వాత ఎన్ని నెలలకు పడతావు ఏనోసి, మనం అమ్మ కడుపులో పుట్టిన తర్వాత ఎన్ని నెలలకు పడతాం, ఎవరు చూసి వచ్చాడు అంకుల్ గారు,
అంటావా? ఏంటా ఇలాగంటే 4 కనపడుతుందిరా. 5 కనపడరా? చేదాసేవా 9 నెలలు పాపం. 9 నెలలు చిన్న పాప వస్తే ఎవరికి సంతోషమా కాదా? ఎరా చిన్న పాపని సంతోషమా కదా? కాబట్టి వీళ్ళు ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నారంట, కనిపెడుతున్నారు. పాపం ఒక పాప పుట్టి చనిపోయింది. పాప ఏమైపోయింది? చనిపోతే దుఃఖం ఉంటుందా ఉండదా? ఉంటుందా చెప్పలేదా? దుఃఖం ఉంటుందా ఉండదా కదా? చిన్న పాప ఎన్నో దినాలు కనిపెట్టారు, చనిపోయింది. అయితే అలెగ్జాండర్ గారు కోలుకున్నారు, కానీ ఈ ఫానీ క్రాస్బీ గారు దిగులుగా ఉన్నారు. దిగులుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ మాట ఇంకోటి గుర్తొచ్చిందంట. ఏ మాట తెలుసా? శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. ఈ భూమి మీద విడిచిపెట్టబడిన తర్వాత శాశ్వతమైన దేవుని దగ్గర ఉంటాము అని చెప్పింది. ఆ మాట గుర్తొచ్చింది. ఒరే వినండిరా, చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె హృదయంలో ఏమొచ్చిందంటే బాధ వచ్చింది, కానీ ఓ పక్కన ఏమంటే నా పాపను ఎక్కడ కలుసుకుంటాను ఇప్పుడు? ఎక్కడ కలుసుకుంటుంది చెప్పరా? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? ఈ చిన్నపిల్ల చనిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది? సిస్టర్ చెప్పండి, పరలోకంలో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఒకటి వచ్చింది నిశ్చిత, ఏంటంటే నేను పరలోకంలో నా కుమార్తెని ఏం చేస్తాను? కలుసుకుంటా. ఎవరిని? నా కుమార్తెని కలుసుకుంటా. కాబట్టి ఇప్పుడు పాటలు పాడుతుంది కానీ, రాస్తుంది కానీ బాధపడలేదు. అయితే దేవునిని బట్టి ఆమె ఏం తెచ్చుకుంది? ధైర్యాన్ని తెచ్చుకుంది. అయితే ఇలాంటి సమయంలో ఒక ఆయన వచ్చారు. ఆయన పేరు బ్రాడ్బరీ. ఇక్కడ ఉన్నాడు ఆయన. ఎవరండి? ఈయన కూడా మంచి పాటల రచయిత. ఈయన కూడా మంచి పాటలు రాస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈమె ఒకసారి ఈయన పాట పాడుతున్నాడు, కానీ దానికి పదజాలం తెలియట్లేదు. అప్పుడు ఈ ఫానీ క్రాస్బీ ఏం చేసిందంటే తన దుఃఖంలో నుండి ఒక పాట రాసింది. ఏ పాట? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. మనుషులు యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో ఉంటారు, దేవునితో కూడా నిత్యత్వంలో ఉంటారు, దేవునితో కూడా సదాకాలం ఉంటారు. కాబట్టి దేవునితో వారు కలిసి జీవిస్తారు అనే పదజాలం రాస్తే ఆ పాట అనేక మందిని ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఆకర్షించి కదిలించింది. అనేక మంది జీవితాలు ఆదరించబడ్డాయి. చూడండి, ఒకవేళ అలా పాప చనిపోకపోతే ఈ పాట రాయగలదా? రాయదు కదా. కాబట్టి ఎందుబట్టి ఆ శ్రమలు గుండా ఆమె వెళ్ళింది, దేవుడు ఆదరించాడు. చివరికి ఆమె ఏమైందంటే చక్కగా అనేకమైన గీతాలు రాసింది, అనేకమైన వారిని ప్రభావితము చేసింది. చూడండి, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు గుడ్డివాళ్ళే దేవుని పరిచర్య, దేవుని పని పాటల రూపంలో చాలామంది ఏం చేసింది? ప్రభావితం చేసింది. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. రెండు కళ్ళు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి రా. 2 కాళ్ళు ఉన్నాయా? 2 చేతులు ఉన్నాయి. 2 కళ్ళు ఉన్నాయా? 2 చెవులు ఉన్నాయా? ఒక ముక్కు ఉందా? ఒక నోరుందా? కాళ్ళు ఉన్నాయా? అవయాలన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నా కళ్ళు లేని ఆమె ఏం చేసింది? ప్రభావితం చేసింది. దేవుని కొరకు ఆమె వాడబడింది. దేవుని కొరకు ఏం చేసింది? వాడబడి. ఇప్పుడు మనకు ప్రశ్న, మనకు అన్ని అవయవాలు ఉన్నాయి, అవయవ లోపాలు ఉన్నారు ఇక్కడ చెప్పండి. చూడండి, 2 కళ్ళు లేని ఆమె దేవుని కొరకు ఆమె భర్త ఎంతో పరిచర్య చేశారు. కాబట్టి 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, మనకి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. మనం ఎంత పరిచర్య చేయాలి దేవుని కొరకు? చూడు, ఈ ఫానీ క్రాస్బీ తన హృదయాన్ని దేవునికి ఇచ్చింది. యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించింది. యేసుక్రీస్తు రక్తంతో కరగబడి దేవుని బిడ్డగా చేయబడింది. అప్పుడు ఆమెకు సమాధానం వచ్చింది. కాబట్టి పాపం ఉంటే ఏముండదండి? సమాధానం ఉండదు. జాగ్రత్తగా పెట్టుకోండి. మీ పాపాలు క్షమించబడకుండా మీకు ఏముండదు? సంతోషం ఉండదు, మీకు నెమ్మది ఉండదు. ఎప్పుడైతే ఆమెకు మరణ భయం వచ్చిందో, యేసయ్యని నమ్ముకుంది, యేసయ్యని విశ్వసించింది, అప్పుడు ఏం పొందింది? ఆమె సమాధానము, సంతోషం పొందింది. దేవుడు ఆమెను ఆస్వాదించాడు. కాబట్టి నా ప్రియమైన చిన్నపిల్లారా,
ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ ఫ్యానీ క్రాస్బీ మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అయ్యా మీకు కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు లేవు. కళ్ళు లేకుండానే నేను ఇంత యేసుప్రభుని ఎదిగాను కదా. కళ్ళు లేకపోయినా యేసుప్రభు గురించి నేను అనేక మంది సాక్షిగా చెప్పాను కదా. కళ్ళున్న మీరు ఎంతమందికి యేసుప్రభు గురించి చెప్పారు? ఒరే స్వామి చూడరా, నన్ను చూడండి రా, ఎంతమంది సాక్ష్యం చెప్పావు అని అడుగుతాం. మనం ఏం చెప్తాం? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ ఫ్యానీ క్రాస్బీ దేవునికి సమర్పించుకున్నట్లుగా మీరు కూడా సమర్పించుకుంటే ఈ క్రాస్బీని వాడుకునే దేవుడు మిమ్మల్ని కూడా అలా వాడుకున్నట్లుగా ప్రభువు మీకు సహాయము చేయండి. మోకరించండి, మోకరించాలి అందరూ. ఎవరైతే పైకి మోకరించాలి, పైకి మోకరించాలి. 1 2 2 3 పైకి మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఎవరైతే మేము కూడా ఈ ఫ్యానీ క్రాస్బీ లాగా నా హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇస్తా అన్నాను, పైకి చూడాలి. రైట్ మాట్లాడు. కళ్ళు ఒక కళ్ళు లేనటువంటి ఒక స్త్రీ, మరణ భయముతో ఉన్నటువంటి స్త్రీ, పాప భయంతో ఒక స్త్రీ, మరణములో ఒక జోగాడుతున్న ఒక స్త్రీ యేసుక్రీస్తుని అంగీకరించిన కారణాన్న ఆ మరణ భయాన్ని పోగొట్టుకుంది. కాబట్టి నా ప్రియమైన చిన్న బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమున నీ భయము కూడా పోవాలంటే ఆ క్రాస్బీ ఏ విధంగా అయితే యేసుప్రభుని అంగీకరించిందో నువ్వు అలా అంగీకరిస్తే దేవుడు నీ భయాన్ని కూడా తీసివేస్తాడు. అలాగే మోకాళ్ళ మీద ఉండండి. కొంతమంది మోకాళ్ళ మీద కూర్చుండిపోయారు, అప్పుడే మోకాళ్ళ మీద నిలబడాలా. అమ్మా పాప, మీకు నేను కనబడినేమో కానీ మీరు అందరు నాకు కనబడతారు. అర్థమైందా? మోకాళ్ళ మీద నిలబడండి. 1 2 3 ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మీ నాన్న కొందములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఫ్యానీ క్రాస్బీ ఒక జీవితం ద్వారా ఈ దినాన మా అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు. ఆమె పరీక్షలో ఫెయిల్ అయిపోయింది, జీవితంలో ఓడిపోయినట్టుగా అయింది. కానీ ఆమె జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చారు. కూడికలకి రావాలా, ఉద్యోగ కూడికలకు రావాలని ఉన్నా కానీ రావటం మానేసింది. తర్వాత ఆమెలో మీరు ఆశను పుట్టించారు, రగిలించారు. రెండవసారి ఉద్యోగ కూడికలు జరిగినప్పుడు ఆమె తిరిగి వచ్చింది. ఆమెను మీరు మార్చారు, మీ బిడ్డగా చేయబడింది. అక్కడి నుంచి మీ కొరకు సాక్షిగా జీవించగలిగింది. ప్రభా పాటలు రచించడం మొదలుపెట్టింది. ప్రభా ఇతరులు ఎక్కువ ఆధిక్యత పొందినా సహించుకుని ఓర్చుకుంది. చివరికి అలెగ్జాండర్ తోటి వివాహంలో జతపరచబడింది. ఇద్దరు కలిసి అనేకమైన పాటలు రచించి పాటలు పాడారు. ఆ యొక్క పాటలు అనేక దేశాలకి, అనేక మందికి ఎంతో ఆ యొక్క ఆనందాన్ని కలిగించినాయి, ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని కలిగించినాయి. ప్రభు వారిలో ఆకర్షణ వచ్చింది, మిమ్మల్ని తెలుసుకోవాలన్న ఆశ పుట్టింది. అంతేకాకుండా వారికి పాప పుట్టి ప్రభు చనిపోయినప్పుడు కూడా ప్రభు ఆమె ఏమాత్రం కూడా దిగులు పడలేదు. శాశ్వతులైన దేవుడు నాకు నివాస స్థలమని జ్ఞాపకం చేసుకుంది. దాన్ని బట్టి ఒక చక్కని పాట రాయగలిగింది, ఎంతోమందిని ఆదరించగలిగింది. ప్రభు ఈ రీతిగా ఒక కళ్ళు లేని గుడ్డ ఆమె ప్రభు ఇంతమందికి స్ఫూర్తినివ్వగలిగినప్పుడు అన్నీ కలిగిన మేము, అన్ని అవయవాలు కలిగిన మేము ప్రభు మీకు ఇంకా ఎక్కువగా పరిచర్య చేయగలమని జ్ఞాపకం చేశారు. ఎవరెవరైతే ఈ దినాన తమ హృదయంలో తీర్మానం చేసుకున్నారో ప్రభా ఆ తీసుకున్న తీర్మానంపై ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం. ముందున్న దినాల్లో ఈ యొక్క ప్రభావాన్ని మేము చూడగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ నామనికే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొంచు, మీ నామను హెచ్చిస్తూ చిన్నబిడ్డల యొక్క జీవితాలు మీకు అత్యంత ప్రశస్తమైనవిగా, ప్రియమైనవిగా చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కూర్చోండి.
ఇప్పుడు పాట పాడతారు. పాట పాడినప్పుడు మొట్టమొదటిగా వెనకాల నుంచి సీనియర్సు, ఆ తర్వాత జూనియర్సు, తర్వాత కేజీ వాళ్ళు బయటకు వెళ్తారు. ఇదే స్థలం